హలో నమస్తే. విలేజెస్‌లో పూర్వకాలంలో జరుపుకుంటున్న ఆచారాలు పల్లెటూరు జాతరలంతా అంతరించిపోలేదండి. ఎందుకంటే అన్ని చోట్ల జరుపుకుంటున్నారో లేదో తెలవదు గానీ, మా ఊర్లో ఇంతకు ముందున్న ఆచారాలన్నీ అలాగే జరుపుతారనమాట. సో, ఈ వీడియో అయితే అందరూ చూడడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే టౌన్‌లో ఉన్నోళ్ళకి విలేజ్ కల్చర్ అనేది అంటే వాళ్ళు చూసిండారో లేదో తెలవదు గానీ, సో, కుదిరితే వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోండి. ఏదైనా ఇన్విటేషన్ ఉంటే కూడా వెళ్ళండి. చాలా బావుంటది. పిల్లోలకనేది ఇప్పుడున్న జనరేషన్ పిల్లోలకైతే సో, ఇలాంటి వీడియోస్ గానీ, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ గానీ చాలా బాగుంటది. వాళ్ళు కొంత నేర్చుకుంటారనమాట. నాగరికత అనేది అందరికీ తెలుస్తది. సో, నేను ఇంకా మనం వీడియో అనేది మాట్లాడడం కన్నా వీడియో చూడండి మొత్తం. లాస్ట్‌లో మాట్లాడుకుందాం మిగతాదేమైనా ఏదైనా ఉంటే. ఓకేనా? అదేవిధంగా అన్నదాన ప్రసాదాలను అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. మరొక ఎవరో పైకి ఎక్కకండి. మరొక రోడ్డు ఎక్కువగానే
చూశారు కదా, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అనమాట. 20 ఇయర్స్ 22 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమంటే ఆచారం, మనకి ఎప్పుడైతే మనకి చెరువు అనేది అలలు పొంగుతాయో అప్పుడు వచ్చేసి మనకి గంగమ్మకి జాతర చేస్తారనమాట. గంగమ్మకి జాతర చేసేది ఏంటంటే బోట్లో ఒక పొట్టేలను పెట్టేసి చెరువు చుట్టూ చుట్టుకుంటూ స్టార్టింగ్ పొజిషన్ ఇంకా డెస్టినీకి రీచ్ అవుతుంది అనమాట. సో అలా సేఫ్గా రీచ్ అయినప్పుడు అమ్మవారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క కృప మన మీద చల్లని చూపు ఉంటుందనేసి ప్రజల యొక్క నమ్మకం అంట. సో అలాగే మనకు వచ్చేసి అమ్మవారికి ఎనుంపోతుని బలిస్తారనమాట. అమ్మవారికి గంగమ్మ అంటే నాన్ వెజ్ కదా, సో అమ్మవారికి బలిస్తారనమాట. సో అమ్మవారికి సంతోషం కోసం మనం ఇలా ఊరంతా కలిసి జాతర చేస్తారనమాట. సో జాతర అయితే చాలా బాగా జరిగింది. నాకు తెలిసి నా చిన్నప్పటి ఇంకా ఘనంగా జరిగింది అంటే అది ఈసారి అనమాట. నాటకం కూడా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓ కాలంలో జరిగే నాటకాలు అనమాట ఇవి. భక్త ప్రహ్లాద నాటకం చూడండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. నిన్ను ఎన్నో గంపుల సేప ఇంట్లో పెట్టి చంపంగా నచ్చుకుని నువ్వు చావలేదు. నిన్ను పేగులు పెరిగి నేను మాలగా తెలుసుకోకపోతే నా పేరు ఇలాంటి కష్టపడలే కాదు. ఓం వాసుదేవాయ నమః, ఓం ఉగ్ర నరసింహదేవాయ నమః. చూశారు కదా, నాకైతే బూస్ బంప్స్ అనమాట. సో పక్కలోనే ఉన్నాను అనమాట నేనైతే. నిజంగా వచ్చారు కూడా అక్కడ దేవుడు నరసింహస్వామి. అప్పుడు పాటించిన ఆచారాలన్నీ ఊరికే కదండి, అన్నీ నిజాలే. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏమీ అర్థం అవ్వదు. సో తల్లిదండ్రులు ఏదైనా పేరెంట్స్ ఏమైనా పెద్దలు చెప్తుంటే వినండి, ఇదంతా నిజమే అనమాట. చూడండి, ఈ జనరేషన్ చాలా అవసరము. థ్యాంక్ యూ, బాయ్.